హాయ్ అండి. ఇవాళ ఇంకో ఈజీ రెసిపీ, ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ. మనం ఇవాళ పెసరట్టు మసాలా కూర చేసుకుంటున్నాము. ఇందులోకి మనకు కావాల్సింది ఏందో ఫస్ట్ చూసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది నేను నైట్ నానబెట్టుకున్నానండి. నేను దీంట్లో జస్ట్ కొంచెం ఉప్పు వేసుకుని ఫస్ట్ నేను పేస్ట్లా చేసుకుంటాను. సో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్ అండి. ఇవన్నీ నేను ఏంటి ఎంత అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా పెడతాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు దీంట్లో జస్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుని దీన్ని మనం గట్టిగా రుబ్బుకోవాలండి. పలుచగా పెసరట్టు కానీ కాదు, కొంచెం గట్టిగా నీళ్ళు తక్కువ పోసి రుబ్బుకోవాలి. మనం ఈ రకంగా దీన్ని గట్టిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం లావుగా పెసరట్లాగా వేసుకోవాలి. అది మనకి బాగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఇది మనం చేసేసుకుందాం. నేను ముందుగా ప్యాన్ తీసుకున్నాను, అందులో కొద్దిగా మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ప్యాన్ కొంచెం వేడెక్కగానే మనం ఇందులో ఈ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అనేది వేసేద్దాము. మనం ఈ రకంగా కొద్దిగా లావుగా వేసుకోవాలండి పెసరట్టు. అండ్ దీన్ని మనం సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా లోపల బయట అన్ని సైడ్స్ కుక్ అయ్యేటట్టు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి అక్కడ పెసరట్టు కుక్ అయ్యేలోపు మనకు దీనికి కావాల్సిన బేస్ గ్రేవీ అనేది రెడీ చేసుకున్నాం. మనం దీనికోసం 1/2 కప్ నేను ఉల్లిపాయలు తీసుకున్నానండి, కొంచెం రఫ్గా కట్ చేసినవి. 3 ఎండుమిరపకాయలు, ధనియాల పొడి, ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇదంతా మనం కొద్దిగా వాటర్ వేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో నేను దీన్ని ఈ రకంగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పెసరట్టు ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. ఇది ఒక పక్క అంతా కుక్ అయిపోయిందండి, చూసారా మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది. నేను ఇంకోవైపు ఫ్లిప్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకోవైపు కూడా నేను బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. ఒకసారి మనం ఫ్లిప్ చేసి చూసుకుందాం. చూసారా ఇది మనకు కుక్ అయిందా లేదా, మనం కేక్ ఎలా టెస్ట్ చేస్తామో అలా జస్ట్ ఒకసారి మనం ఇలా పెట్టి చూస్తే ఇది మనకు క్లీన్గా వస్తే అయిపోయినట్టు. చూసారా ఇది మనకి అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని గ్రేవీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది మనకి ఉల్లిపాయ మసాలా అది బాగా వేగాలి కాబట్టి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో మనం ముందుగా దాల్చిన చెక్క, ఎండుమిరపకాయ, 1 ఇలాచీ అండ్ 2 లవంగాలు అనేది వేసుకుందాము. ఇది ఒకసారి మనం జస్ట్ 1 మినిట్ ఇలాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గ్రేవీ అనేది వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇందులో మనం పసుపు ఇంకా జీలకర్ర పొడి, ఇవి ఎంతెంత క్వాలిటీ ఇది మనం ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి అన్నది నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో. మీరు అలాగే చూసి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఇదంతా మనకి పచ్చివాసన పోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు మనకి దీనికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకుందాం. ఒకసారి ఉప్పు మనం బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరట్టు మనం చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి. అది ఇప్పుడు మనం ఈ గ్రేవీలో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ కర్రీ అసలు మనకి వింటర్ సీజన్లో వేడివేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మనం కొద్దిగా ఇందులో వాటర్ వేసి మూత పెట్టి ఇదంతా మనకు కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా 1/2 కప్పు వాటర్ అనేది వేసాను. మనం వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ పెసరట్టు ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మసాలాతో పాటు కుక్ అవుతాయి కాబట్టి అదంతా మనకి గ్రేవీ అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి ఇదంతా ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అయిందండి. అండ్ సైడ్లో అంతా ఆయిల్ వచ్చింది చూసారా. ఇలా వస్తే మనకు అది అయిపోయినట్టు. అండ్ మనకి మొత్తం ముక్కలు కూడా
గ్రేవీ అనేది బాగా పీల్చుకున్నాయి. అండ్ ప్రతి ముక్కకి మనకి గ్రేవీ అనేది అంటుకుంది చూసారా. ఈ కర్రీ బేసికల్గా వెజిటేరియన్స్ వాళ్ళది నాన్ వెజ్ వర్షన్ అంటారండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అనేది వేసేసుకుందాము. నేను ఇందులో ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నానండి. ఇది ఒకసారి బాగా కలిపేసి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇది వేడివేడిగా సర్వ్ చేస్తేనే చాలా బాగుంటుందండి. రైస్లోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది. కొంచెం పులుపు అలా కావాలనుకున్న వాళ్ళు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పెసరట్టు మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.